కామ్రేడ్స్, ఈ మీటింగ్ ముఖ్యంగా మొన్న 12వ తారీఖున జరగాల్సినటువంటి స్ట్రక్చర్ సమావేశాన్ని బాయ్కాట్ చేశాం. ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వచ్చింది, కంపెనీలు ఏం జరుగుతుందనే విషయాలు కార్మికులందరికీ చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి ప్రతి బాయ్ మీద కూడా గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం అడిగింది ఏంటంటే, మొన్న కంపెనీకి ఎంత లాభం వచ్చింది, వాస్తవ లాభం ఎంతో చెప్పండి. మీరు ప్రకటిస్తే మేము పోయి సరే అది ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ప్రకటించాల్సింది. అది అక్కడ మేము అడుగుతామని చెప్తున్నాం. దసరానికి ఎన్ని రోజులు ఉన్నాయో ఇక మొత్తం వెళ్తే 10 రోజులు సరిగా లేదు, 10-15 రోజులు. మరి దసరా కంటే ముందు మనం లాభాల వాట తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే మరి నువ్వు ఎంత వచ్చిందో చెప్పాలి కదా. మొన్న ఇక్కడ మన శ్రీరాంపురంలోనే సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ అని పెట్టారు. సరే వర్షాలు వస్తాయని స్టేడియంలో జరగాల్సింది ఎంఐఆర్ గార్డెన్లో జరిపారు. దాంట్లో అడిగినాం, కంపెనీకి ఎంత లాభం వచ్చిందో మీరు ప్రకటించండి అంటే సిఎన్ఎండి మాట్లాడేటప్పుడు ఏం చెప్పిందంటే మేము దసరా ముందు ఇస్తాం అని చెప్పేసింది. కానీ ఎంతో చెప్తలేడు. ఎందుకు చెప్తలేరు అంటే ఏమైనా మళ్ళీ మోసం చేయదలుచుకున్నారా? వాస్తవ లాభం ఇవాళ కార్మికులకు తెలియాలి. ఆగస్టు 24వ తారీఖు నాడు బోర్డు మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. ఆ బోర్డు మీటింగ్లో కంపెనీకి వచ్చిన లాభం ఏంటి, వాస్తవ లాభం ఏంటి, ట్యాక్స్ తర్వాత ఎంత చేసింది ఎందుకు ప్రకటించారు అంటే ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం కలిసి కార్మిక వర్గాన్ని మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారనేది మాకు అర్థమైంది. కాబట్టి మొన్న మేము స్ట్రక్చర్ మీటింగ్లో చెప్పినాం, 3 విషయాల మీద మీరు మాట్లాడుతున్నారంటే మేము వస్తాం, లేకపోతే రామని చెప్పినాం. ఒకటి, లాభాలు ఎంత వచ్చినాయో చెప్పాలి. రెండోది, సొంత ఇంటి పథకానికి మేము పోయినసారి స్ట్రక్చర్ మీటింగ్, మొట్టమొదటి స్ట్రక్చర్ మీటింగ్లోనే మేము ఆ డిమాండ్ పెడితే మీరు ఏమన్నారు, మంచిది దీన్ని కమిటీ చేస్తాం, కమిటీ ద్వారా దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, ల్యాండ్ కొనాలా లేకపోతే కంపెనీలో ల్యాండ్ ఉందా, ఇవన్నీ కూడా మేము కూలంకుషంగా పరిష్కారం మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తామన్నారు. మరి ఏది ఇంతవరకు? మరి దాదాపు మీరు 9 నెలలు అయిపోయింది కదా స్ట్రక్చర్ మీటింగ్ జరిగి. మరి మీరు ఇప్పటివరకు ఆ కమిటీలో ఏమైందో చెప్పాలి కదా. దాని మీద మీరు ఏటీఆర్ రిపోర్ట్లో దాని మీద చేయకపోతారు. మూడోది మేము అడిగినాం, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య. ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా కార్మికులకి అలవెన్సుల మీద కంపెనీ కట్టిస్తుంది, అధికారులకి మీరు కట్టిస్తారు, మా కార్మికులకు కూడా ఇవ్వాలంటే మన సిఎన్ఎండి వాళ్ళు ఆ స్ట్రక్చర్ మీటింగ్లో మేము లాభాల వాటా ఇస్తున్నాం కదా, ఇక్కడ కోల్ ఇండియాలో లాభాల వాటా ఇవ్వడం లేదు కదా అని అన్నాడు. లాభాల వాటా నువ్వు ఇచ్చిందా అది ఈ గవర్నమెంట్ ఇచ్చిందా? 25 సంవత్సరాల నాడు మా కేఎల్ మహేందర్ గారు కొట్లాడి సాధించిన హక్కు కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కొట్లాడి మన లాభాల వాటా సాధించుకున్నాం. కాకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా 1-2% పెంచుకుంటా ఇప్పుడు 33 కాడికి వచ్చినాం. సరే 1 పెంచుతారా 2 పెంచుతారా ఎంత పెంచుతారో గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాలి, వాస్తవం కాదన్నాం. కానీ మరి లాభాల వాట అయితే మీకు సంబంధం లేదే కదా, మేము సాధించుకున్నది కదా, దానికి దీనికి ఎట్లా ముడి పెడతారంటే మంచిది మాట్లాడతాం దీని మీద అన్నారు. ఏది మరి పరిష్కారం చేయలేదు. మేము కొంచెం చేసినాం, మీకు మీరు వచ్చిన తర్వాత ఇన్ని చేసినాం అన్ని చేసినాం అని మాట్లాడతాం. కొన్ని జరిగినాయి, మేము కాదంటలేదు, అసలే చేయలేదు మేము అంటలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ కార్మికుడు యాక్సిడెంట్లో చనిపోతే ₹1 కోటి వస్తుంది, గతంలో లేదు, వాస్తవం మేము కాదంటలేదు. అంతకుముందు మన SRP 3లోనే కదా, SRP 3లో యాక్సిడెంట్ జరిగి 4 కార్మికులు చచ్చిపోతే SRP 3 నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి, మీకు గుర్తుండాలి. ఆ రోజు మా ఉదయం ఫస్ట్ షిఫ్ట్ చివరిలో జరిగింది యాక్సిడెంట్. రాత్రి 8-9 వరకు శవాలు బయటకు తీసుకొస్తే మేము బోనీయకుండా ఆ శవాలను ఆపించి, అప్పుడు ఏసీపీ ఉండే, ఏది మంచిర్యాల ఏసీపీ వచ్చి మీ మీద కేసులు పెడతాం, మీరు శవాలు బోనియకపోతారు, నువ్వు ఏం పెట్టుకుంటో పెట్టుకో, మేమైతే శవాలు బోనియం, వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి అని డిమాండ్ పెట్టి. ఎందుకు పెట్టినా కోర్టు డిమాండ్ అని? అంతకుముందే మనందరం పేపర్లో చూసినాం, విశాఖపట్నంలో ఒక గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే ₹1 కోటి ఇచ్చారు అక్కడ కంపెనీలో. మరి ఆ ₹1 కోటి మాకు కూడా ఇవ్వాలని మనం ఆ డిమాండ్ పెట్టినాం. పెడితే రాత్రి 11 తర్వాత వాళ్ళు వచ్చారు, గుర్తింపు సంఘం లీడర్లు వచ్చారు. అప్పుడు వచ్చి ఆ శవాలు బోనియని మేము మాట్లాడతామన్నాం. మేమన్నాం సిఎన్ఎండి రావాలి, ఇప్పుడు 4 చచ్చిపోతే సిఎన్ఎండి రావాలంటే
ఇంకా సిఐఎండి రాలేదు, ఎవరు రాలేదు. మేము మాట్లాడుతూ ఉన్నారు, సవాల్ చేసేపోయారు, అదే పోయింది. 5 సంవత్సరాలైనా దాని పరిష్కారం కాలేదు. మనం గెలిచిన తర్వాత ఆ ₹1,00,00,000 డిమాండ్ పెడితే మేము బ్యాంకర్స్తో చేస్తాం. సరే మాట్లాడండి, బ్యాంకర్స్ ఇస్తేది, మీరు ఇస్తేది, ఎవరు ఇస్తేది, చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000 రావాలి. అంతకుముందు ఏముండే, మనందరం కలిసి చాలా 100-200 కట్ చేసుకుంటే మనం ఒక 10 లక్షలు అయ్యాయి. కంపెనీ వాళ్ళు ఒక 10 లక్షలు ఇచ్చేటోళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కింద 20 లక్షలు వచ్చాయి. ₹1,00,00,000 మనం డిమాండ్ పెట్టి చేసినది. ఇప్పుడు బ్యాంకర్స్తో మాట్లాడారు, మనం కూడా బ్యాంక్ మీటింగ్లో పోయి వాళ్ళతో కూడా చెప్పినాం. ఇన్ని వేల మంది మనం జీతాలు తీసుకుంటున్నాం, మీ దగ్గర మాకు ఇచ్చేయాలంటే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒక గ్రామీణ బ్యాంకు తప్ప అన్ని బ్యాంకుల్లో ఎవరికి అకౌంట్ ఉన్నా వాళ్ళు ఏదైనా దురదృష్టం వల్ల బావిలో కానీ బయట కానీ యాక్సిడెంట్లో చనిపోతే ₹1,00,00,000 ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ గ్రామీణ బ్యాంకు కూడా చెప్పినాం, మీరు గినక అది ఇవ్వకపోతే మా కార్మికులు మీ దగ్గర జీతాలు తీసుకోవడం క్యాన్సిల్ చేసుకుని ఇంకో బ్యాంకుకు పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి యాక్సిడెంట్ అయింది, ఎవరు చనిపోతున్నారని ఎట్లా చెప్పగలదు? దురదృష్టం వల్ల ఎవరైనా చనిపోతే ఆయన గ్రామీణ బ్యాంకుల అకౌంట్ ఉంటే రాదు. మరి ఏం చేస్తాం? అప్పుడు కంపెనీ అంటే మేమేం చేస్తామా, మేము ఈ బ్యాంకులతో ఒప్పించినాం, ఆ బ్యాంకు ఇది చేయలేదు, మరి మీరు మార్చుకోవాలి, కానీ మేమేం చేస్తామంటారు. కాబట్టి ఆ బ్యాంకులో కూడా చెప్పినాం, మొన్న ఫైనల్ లాస్ట్ వార్నింగ్, ఇంకా మీరు కనుక ఇవ్వకపోతే మీ బ్యాంకులో ఎవరు తీసుకొని జీతం చెప్పింది. సరే ఏది ఉన్నా మనకి అలా అది ₹1,00,00,000 తెచ్చుకున్నాం. ఇప్పుడు కార్మికులు ఏమడుగుతున్నారు, ఏ మైలుకు పోయినా సరే మంచిదా, మీరు బాగానే చేశారు, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇప్పిస్తున్నారు, బాగానే. కానీ ఏదైనా అనారోగ్యం చచ్చిపోతే వానికి ఏం వస్తలేవు కదా, వాని గురించి కూడా మాట్లాడాలి. అవసరంతో మేము ఇస్తాం, మనిషికి 200, 100 ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి మీరు కూడా కంపెనీ ద్వారా ఇప్పిందంటే అది కూడా డిమాండ్ పెట్టినాం. 25-30 లక్షలు ఇవ్వాలని పెట్టినాం. పెడితే మొన్ననే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వచ్చారు, హైదరాబాద్లో మీటింగ్ పెడితే పోతే వాళ్ళు మేము న్యాచురల్ చనిపోయినా అంటే ఆరోగ్యం బాగాలేదు చనిపోయినా, ఇంటి దగ్గర చనిపోయినా 10 లక్షలు ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకు 10 ఈ మిగిలిన బ్యాంకుల వాళ్ళకు కూడా రాశాం. ఇప్పుడు SBI, యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా రాసి అవి కూడా వస్తే తొందరగా అది 10 లక్షలు వాళ్ళు ఇస్తే మనందరం కలిసి మనిషికి ఒక 100-200 వేసుకొని మనం ఒక 10 లక్షలు ఇస్తే కంపెనీ మ్యాచింగ్ గ్రాంట్గా ఒక 10 లక్షలు ఇస్తే 30 లక్షలు 25 లక్షల కట్టు వస్తుంది కదా. కాబట్టి అట్లా మనము ఇవాళ అది కూడా మనం తీసుకోవడానికి అది చెప్తున్నాను. మనం మేము చేసినాం కదా, మీరు ఎప్పటి నుంచో లేదు సింగరేణిలో, మీరు వచ్చిన తర్వాత మీరు పెట్టినట్టుగా మేము ఇచ్చినాం. అది ఎందుకు వేరే కంపెనీలో అక్కడ విశాఖపట్నంలో ఇచ్చింది కదా, దాన్ని బట్టే కదా మేము అడిగింది. కాబట్టి అది ఒకటే కాదు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, మరి అవి కూడా పరిష్కారం కావాలి కదా. సరే ఇప్పుడు మన ఆపరేటర్స్ ఉన్నారు మీ దగ్గర, అంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, EP ఆపరేటర్ ఓపెన్ కాస్ట్లో. వేరే ఓపెన్ కాస్ట్లో ఆపరేటర్లు D గ్రేడ్, C గ్రేడ్ ప్రమోషన్లు ఉన్నాయి, అవి వేకెన్సీస్ లేవని ఇస్తలేరు. మరి దాని మీద ఇవ్వాలి కదా, దాని మీద మాట్లాడారు, వాళ్ళకి ఒప్పుకునే సర్క్యులర్ ఇంకా రాలి, అది ఇవ్వాలంటున్నాం ఆ సర్క్యులర్ని. అట్లనే మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్స్ ఉన్నారు. మనం గతంలో 2009లో మనం అగ్రిమెంట్ చేసినాం, ఏమని మైనింగ్ స్టాఫ్ కానీ ట్రేడ్స్మెన్ కానీ ఎవరైనా అనారోగ్యం వల్ల కానీ ఏదైనా కారణం వల్ల మెడికల్ అడ్మిట్ అయితే సర్వీస్లో అదే పని ఇవ్వాలని చేసినాం. అప్పుడు ఇచ్చిండ్రు. మళ్ళీ ఆ తర్వాత TBC కేసు వచ్చినది, అది పోయింది. ఎడోర్మైన అడ్మిట్ అయినా జనరల్ మంత్రులనే పంపిస్తున్నారు. ఇది ఎట్లా మళ్ళీ పెడితే సరే అది ఒప్పుకున్నారు. సరే సర్కారు ఇవాళ 31/7/2025 వరకు ఎవరు మెడికల్ అడ్మిట్ అయినా వాళ్ళందరికీ ఇస్తాము అని అన్నారు. మేమేమంటున్నాం 31/7/2025 అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ అడుగుతుండాలా? ఒక సర్కారు ఇస్తే అది ఎప్పటికుంటారు కదా, దాని మీద చేసుకోవచ్చు కదా అనడం, దాని మీద ఉన్నది. మన ఓవర్మెల్ ఉన్నారు, JMBTలు ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి 700-800 మంది దాకా అపాయింట్ అయ్యారు 2016లో. అంతకుముందు ఏముండే, ఒక ఓవర్మెల్ JMBTకి అపాయింట్ అయితే 2 సంవత్సరాల C గ్రేడ్లో చేస్తే ఆయనకి 2 సంవత్సరాల తర్వాత B గ్రేడ్ ఓవర్మెన్గా ప్రమోషన్ ఇవ్వాలి. ఇది మనకున్న స్కీమ్, క్యాడర్ స్కీమ్ ఉండే. వీళ్ళేం చేశారు, 2018లో TBC కేసులో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళకి ఖాళీలు రావట్లేదు కాబట్టి వాళ్ళు సర్దార్గా ఉన్నా సరే B గ్రేడ్ ఇవ్వాలి అని చెప్పేసి అది B గ్రేడ్ సర్దార్గా ఇవ్వాలని ఒప్పందం చేసుకొని ఖాళీలు వచ్చినప్పుడే ఓవర్మెన్ ఇవ్వాలని రాసుకున్నారు. ఇప్పుడు కంపెనీ వాళ్ళకి అది అవకాశం దొరికింది. ఏమంటారు, ఖాళీలు వచ్చినప్పుడు ఇస్తామని అంటున్నారు. మరి ఖాళీలు ఎప్పుడు వస్తాయి? ఆయన దిగిపోయినట్టుకు వస్తాయా? 800 మంది ఒక్కసారి ఎవరు చేసుకోమన్నాడు?
నువ్వు తేపకు 100 చేసుకుంటే అయిపోయేది కదా ఎప్పుడైనా. నువ్వు 800 చేసుకుని ఇప్పుడు ఖాళీలు ఇవ్వండి ఎట్లా వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఖాళీలతో సంబంధం లేకుండా మాకు ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వాలని పెట్టినాం. దాని మీద మాట్లాడుతూ ఉంటున్నారు. దాని ఇది కావట్లేదు. సరే, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. దాంతోపాటు మనకి ఇంకా కొన్ని మనం ఇదొకటి చేసుకున్నాం. ఏది హౌస్ రెంట్ మన క్వార్టర్ ఖాళీ చేసిండు. ఆయనకి సొంత ఇల్లు ఉంది, కట్టుకున్నాడు, మన క్వార్టర్ ఉంది, అది ఖాళీ చేసి అప్పు చెప్తాను అంటాడు. అదెందుకు తీసుకో అంటే ఒప్పుకున్నారు. ఒప్పుకునే సెటిలర్ ఏది మరి ఈ నెలలో ఇస్తామని అంటారు. ఇట్లా ఒప్పుకున్న వాటినే పెండింగ్ పెడుతుంటే మరి ఏం చెప్పాలి మన వాటికి పోవటం లేదా బడ్జెట్ దీన్ని రావడం మన పని. కాబట్టి దాని కొరకే మేము మీ సేఫ్టీ ట్రైపార్టీ ఈ యొక్క ఏదైతే స్ట్రక్చర్ మీటింగ్ ఉన్నదో మీరు ముఖ్యంగా 3 సమస్యలు లాభాల వాటా ఇచ్చేస్తామని ప్రకటించండి. సొంత ఇంటి పథకానికి మీరు కమిటీ చేశారు, అది ఏమైందో చెప్పండి. ఇస్తారా ఇరా? ఇప్పుడు కొత్త కాదు కదా ఇది. ఇప్పుడు మొన్న ఆయన అంటాడు మేము సొంత ఇల్లు గురించి అడిగితే ఇప్పుడు ఏ ఇవ్వాలంటారు. అయ్యా నువ్వు పుట్టక ముందే మేము అగ్రిమెంట్ చేసినాం. 2009లో మీరు దిగువ చూపిస్తాం. 2009లో నరసింహరావు గారు CNMD ఉన్నప్పుడు ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్ అని అగ్రిమెంట్ చేసి భూపాలపల్లిలో కంపెనీ 120 ఎకరాలు ఉన్నది కొని ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ కట్టిన దాని పక్కన ప్లాటింగ్ చేసి ఇచ్చేస్తే అది వాస్తవమే. భూపాలపల్లికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటే అది జంగల్లో ఉన్నది. ఆడవాడు ఇల్లు కడతారని మన వాళ్ళు ఎవరు తీసుకోలేదు. మన దగ్గర కూడా చేస్తామన్నారు. ఇక్కడ మీ ఇందారం ఎదురుగా అక్కడ చేసేది కదా. అప్పుడు ప్లాటింగ్ చేసి తీసుకోమంటే మనోళ్ళు ఆడేవారు కడతారని ఒక్కళ్ళు ఇద్దరు పాపం. ఇప్పటికి ఉందని ఇల్లు ఉందా? డంప్ యార్డ్ వచ్చింది పోయింది. అసలు ఆ యార్డు ఆ ప్రాంతం మనకే అలాట్మెంట్ కొరకు. అప్పుడు అది దూరం అన్నారు. ఇప్పుడు మంచిగా రోడ్డు పక్కన ఇప్పుడు అక్కడ 10 లక్షలు పెట్టిన ఒక ప్లాట్ దొరకదు. అక్కడ చేస్తామన్నారు. ఎక్కడ కాలనీ ఉంది కదా. ఇప్పుడు అక్కడ ప్లాటింగ్ చేసిండు. ప్లాటింగ్ చేస్తే మనోళ్ళు ఏమన్నారు, మేము మీటింగ్ పెట్టి ఇక్కడ ఇస్తారా అంటే కది వరిలో ఇక చూసిరానా ఏటీసీ వాళ్ళ గొప్ప ఒప్పందం పట్టుకొచ్చారు. వరిలో ఇల్లు కట్టుకోవాలంటే కొట్టకపోద్దు అన్నారు. ఇప్పుడు ఆ వరే ఇల్లే ఆ ప్లాటింగ్ చేసినవి మనం తీసుకోకపోతే వాళ్ళకి ఇచ్చింది కదా. ఏది మన చిత్రంపల్లి వాళ్ళు మన ఓసీ బోయిలోకి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ ప్లాట్ కొనాలంటే ఎంత 10 లక్షలకు తక్కువ వస్తుందా మీకు? 20 లక్షలకు ఎక్కువ. మరి భూములకి సరే అప్పుడంటే దానికి విలువ లేదు వాస్తవం. ఇప్పుడు జిల్లా కేంద్రాలు అయిన తర్వాత భూపాలపల్లి అయినా ఎక్కడైనా భూములకు వాల్యూ వచ్చింది. ఇవాళ నువ్వు ఇళ్ళ స్థలం కొనాలంటేనే 10-20 లక్షలు అవుతుంది కదా. కాబట్టి ఇళ్ళ స్థలం ఇవ్వాలి. ఇస్తే మనం కట్టుకుంటాం. వాడినే కట్టమంటలేము, మనమే కట్టుకుంటాం. బ్యాంకులో లోన్ ఇస్తాడు. ఆ ఇచ్చిన దానికి వడ్డీ కంపెనీ కట్టుకుంటుంది, మనం ఇది చేసుకుంటాం. ఇంకా సరిపోకపోతే CMPF లోన్ ఇప్పిమంటాను. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చిందనుకో బ్యాంకులో, నీకు సరిపోవు. నువ్వు 40-50 లక్షలు పెట్టి మంచి బిల్డింగ్ కట్టదలుచుకున్నావు. CMPF లోన్ ఇస్తే అవి కూడా పెట్టుకొని కట్టుకుంటాడు. సొంత ఇల్లు అయిపోద్ది కదా. ఉన్న కాలం సరే క్వార్టర్లో ఉండేవాళ్ళు ఉంటారు. దిగిపోయిన తర్వాత క్వార్టర్ వస్తుంది కదా, మన ఇల్లు ఉండిపోద్ది కదా. ఇది సొంత ఇంటి పథకం. అదంటే మేము ఆయన్ని చూసి మేము మాట్లాడుతున్నాం అన్న. 2009లో నువ్వు పుట్టినవా? నువ్వు లేకముందే మేము మా ఒప్పందం చేసాం. ఓన్ యువర్ ఓన్ స్కీమ్ అనేది. సరే ఏదున్నా ఇవాళ కార్మికులకు తెలుసు ఎవరేంటి ఏం చేస్తారనేది. కాబట్టి ఈ సమస్యలు పెండింగ్ ఉన్నటువంటి వాటి మీద మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే సూటబుల్ ఇది చేస్తారో దాని మీద మేము ఒప్పందం చేస్తాం. లేకపోతే రామని చెప్పి వచ్చినాం. సరే కంపెనీ వాళ్ళని చూడాలి. వాళ్ళు కనుక ఇవాళ ఏంటిదంటే మొత్తం ఇప్పుడు ఆ CNMD ఉన్నప్పుడు ఆయన 8 సంవత్సరాలు CNMDగా ఉండడానికి ఎప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటి లేడు. ఆయన పదవి కాపాడుకోవడానికి ఆయన కేసీఆర్ పంచం చేరి మన సింగరేణి అంతా దోషిపెట్టింది. ప్రతిదానికి సింగరేణి డబ్బే ఇచ్చింది. అప్పుడు మనకి 12,000 కోట్లు అప్పయింది గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సింది. ఇప్పుడు మనం బొగ్గు ఎవరికి అమ్ముతాం చెప్పండి? 100% బొగ్గు ఇంటికి తీసేవాడికి అమ్ముతాం. అది సెంట్రల్ గవర్నమెంట్ది. దానికి రెగ్యులర్గా మనకి డబ్బులు అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తున్నాయి. ఇంకొక 40% దాకా బొగ్గు ఎవరికి అమ్ముతాం? జన్కో కంపెనీకి అమ్ముతాం. జన్కో ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ జన్కోకి ఇస్తాం. ఇంకో 10% 5% బయటోడికి ప్రైవేటోడికి, ఆ సిమెంట్ కంపెనీకి వాడుకోడికి అమ్ముకుంటాం. ఇది మన బొగ్గు అమ్ముకునేది. దీనికి డబ్బులు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు దగ్గర 19,000 కోట్లు అప్పు పెట్టిపోయింది ఆ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆయన భట్టి గారు ఇటు పాదయాత్రకు వచ్చిండు. మీకు గుర్తున్నారు, మీ ఇందారం కూడా వచ్చిండు. ఎలక్షన్ల కంటే ఒక 4 నెలల ముందు
ఇటు పాదయాత్రకు వచ్చిండు. ఆ పాదయాత్రకు వస్తే మేము కూడా కలిసి ఆయనకి, సార్ సింగరేణికి గవర్నమెంట్ 19,000 కోట్లు ఇవ్వాలి, ఇస్తలేదు, ఈ సింగరేణి మరి ఎట్లా నడుస్తుంది, ఇది మునిగిపోయే పరిస్థితి, కొత్త బాగా రావట్లేదు డబ్బు లేక అంటే ఆయన కూడా ఇది అన్యాయం అని ఎమ్మటే మంచిర్యాల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు, టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది, 19,000 కోట్లు ఇవ్వాలి సింగరేణికి, ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తే మేము ఇచ్చేస్తామని చెప్పిండు. సరే అదృష్టమో దురదృష్టమో సరే ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము పోయి మళ్ళీ భట్టి గారిని కలిసినాం. కలిసి సార్ మరి మాకు అప్పుడు 19,000 కోట్లు ఇవ్వాలి కదా ఈ గవర్నమెంట్, మరి మీరు ఆ 19,000 కోట్లు ఇప్పియండి సార్ అంటే ఆయన కోపం వచ్చింది. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, అసలు ఈ గవర్నమెంట్ అట్లా నడపాలని నాకే అర్థం కావట్లేదు, మళ్ళీ మీరు వచ్చాం సింగరేణి డబ్బు వచ్చిందని అన్నాడు. మేమన్నాం సార్ మీకు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయి ఉండొచ్చు, మేము కాదంటలేదు, అబద్ధం అంటలా, కానీ నువ్వైతే గవర్నమెంట్ నడపాలి కదా, మరి గవర్నమెంట్ నడపాలని మేము కూడా సింగరేణి నడుపుకోవాలి కదా, నడుపుకోవాలంటే 19,000 కోట్లు మీరు ఒకేసారి కాకపోయినా ట్యాప్కు 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వండి సార్ మేము నడిపించుకుంటామని అన్నాం. మంచిది, నేను క్యాబినెట్లో మాట్లాడుతాను. ఏం మాట్లాడిందో ఏమో తెలియదు. ఆ 19,000 కోట్లలో రూపాయి ఇవ్వకపోగా ఇంకొక 20,000 కోట్ల దాకా ఈయన అప్పు చేసేది దగ్గర. ఇప్పుడు 42,000 కోట్లు, ఒక్క రూపాయి కాదు, 2 కోట్లు కాదు, 2 కోట్లు కాదు, 42,000 కోట్లు. మన జైపూర్ కరెంట్ అమ్మిన దానికను మన సింగరేణి బుక్ అమ్మిన దానికి 42,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాలి. అబద్ధమని చెప్పమన్నాడు. 42,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఒక్క రూపాయి ఎందుకు అడుగుతలేదు ఈ మేనేజ్మెంట్? వీళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి, ఈ అధికారులు వీళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తలేదు. అది అడిగితే వీళ్ళని తీసి పారేస్తారని వీళ్ళ భయం. వీళ్ళ పోస్టుల కొరకు వీళ్ళు ఆ డబ్బులు అడగకపోతే రేపు ఎవరు లాస్ వచ్చేది, రేపు ఎవరు పోతారు చెప్పండి. ఇప్పుడు కొత్త బాగా రావట్లేదు, ఎందుకు రావట్లేదు చెప్పమానండి. మనకి రేపు ఇస్తారయ్యా దసరాకు ముందు లాభాల వాటా, లేకపోతే తర్వాత దీపావళి బోనస్. రేపు 22వ తారీఖు నాడు మనకి ఢిల్లీలో మీటింగ్ ఉంది. మన యూనియన్ 4 యూనియన్లతోటి, ఐఎన్టీసీ కూడా దాంట్లో, మిగిలిన 4 యూనియన్లు ఉంటాయి, ఏఐటీసీ, సిఐటి, హెచ్ఎంఎస్, బిఎంఎస్, ఈ 4 సంఘాలే ఉంటాయి. ఒకప్పుడు ఐఎన్టీసీ కూడా ఉండేది, కానీ వాళ్ళు కొట్లాడుకొని కోర్టుకు పోయింది. ఆ కోర్టుకు పోవడం వల్ల ఆయన్ని పిలవాలా, చంద్రశేఖర్ దుబే ఉన్నాడు కోల్ ఇండియాలో ఎంపీ, ఆయన ఏమంటాడు ఐఎన్టీసీ నాదే నన్నే పిలవాలంటాడు. ఈయన సంజయ్ రెడ్డి ఏమంటాడు ఐఎన్టీసీ నాదే నన్నే పిలవాలంటాడు. వీళ్ళిద్దరు కోర్టుకు పోయి 10,000 కోటి కానీ మెంబరే కాకుండా పక్కన ఉండిపోయింది. సరే వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉన్నది, మిగిలిన 4 మిలియన్తో రేపు అవుతుంది. ఇంతకుముందు 93,750 రూపాయలు తీసుకున్నాం. ఈసారి రౌండ్ ఫిగర్ చేయండి అంటున్నాం, 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటున్నాం. సరే రేపు అదేదన్నా మనకు ఒప్పందం అవుతుంది. మరి ఆ డబ్బులు ఇవ్వాలి, మరి ఈ డబ్బులు ఇవ్వాలి, ఉన్నాయి అమ్మ నీ దగ్గర. నువ్వు మళ్ళీ రేపు జోల పట్టుకొని ఒక బ్యాంక్ కాడికి పోవాలి, పోయి అప్పు పట్టుకు రావాలి. పోయినసారి నువ్వు తెచ్చినా కదా ఎస్బీఐ బ్యాంక్ దగ్గర 1,000 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చాను, దానికి ప్రతి నెల మితి కడుతున్నాం మనం. మనకి 42,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటే మనం ఏమైనా ఉత్తగలుగుతున్నాం గవర్నమెంట్ని? మన బొగ్గు తీసుకపోతే అడుగుతున్నాం కదా, మన కరెంట్ తీసుకెళ్ళిపోయిన దానికే అడుగుతున్నాం కదా, ఆ డబ్బులు ఇయ్యరు. మరి ఇవ్వకపోతే ఎట్లా బాధ చెప్పండి ఈ కంపెనీ? రేపు కొత్త బాగా తీయాలంటే ఎందుకు తీస్తున్నారు మీరు? ఇప్పుడు తాడిచెర్ల 2 ఉన్నది, అది మనకి రోషే పీరియడ్లో అలాట్మెంట్ అయింది కదా, మీ అందరు పాత వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు మనం గుట్లాడి చేసిన గుర్తింపు సంఘంగా మనకి అలాట్మెంట్ అయింది, వీళ్ళు తీయలేదు ఇంతకాలం. ఇప్పుడేమంటుంది మళ్ళీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మేము యాలం పాట పెడతాం అంటున్నాం. సార్ నువ్వు యాలం పాట పెడతావు, ఏదో పెడతాం, మా సింగరేణికి వచ్చినట్టుగా మనం టెండర్ వేసుకునే తీసుకోవాలి, లేకపోతే కొత్త వాళ్ళు రాకపోతే మనకి భవిష్యత్తు లేదు. ఇప్పుడు అక్కడ మన ఏది భూపాలపల్లి దగ్గర పివి నరసింహరావు మైన్ అనేది ఒకటి వెంకటాపూర్ దగ్గర మనం కనుక్కున్నాం, అది మనకి అలాట్మెంట్ అయింది. అది తీస్తలేరు, ఎందుకు తీస్తలేరు? ఆడ కోర్టుకు పోయింది. ఏమని? అక్కడ రామప్ప గుడి ఉంది, ఈ రామప్ప గుడి జరిపోద్ది పోతే కొన్ని 100 సంవత్సరాల గుడిది, ఈ ఓపెన్ కాస్ట్ అయితే అది పోతుంది, వాడు కోర్టుకు పోయింది. సరే ఇప్పుడు ఆ పర్యావరణ వాళ్ళంతా చెక్ చేసి ఆ గుడికి ఏం ప్రమాదం లేకుండా ఓపెన్ కాస్ట్ తీయొచ్చు అని రాసింది. ఇప్పుడు అది మనకి రావాలి, అది రావాలంటే పైసలు కావాలి కదా. మరి ఏం నీ దగ్గర పైసలే గవర్నమెంట్ దగ్గర వాడు ఇయ్యడా, నువ్వు ఎందుకు అడుగుతలేవు? ఇదంటే దుఃఖం వాళ్ళకి. మొన్న సేఫ్టీ డిపార్ట్మెంట్ మీటింగ్లో మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఒక ఆయన అన్నాడు, కంపెనీ దగ్గర డబ్బులు ఏంటంటే సీఎండి కోపొచ్చి మన దగ్గర డబ్బులు ఆగకూడదు, మన దగ్గర బాగున్నది అని అంటాడు. బాగుంటే మరి ఓపెన్ చేయి, ఒక బావి ఓపెన్ చేసి చూపించు, దానికి వెళ్ళట్టు ఓపెన్ చేయి, లేకపోతే మన భూపాలపల్లిది ఓపెన్ చేయి,
లేకపోతే మనకి ఇల్లందుది సత్తుపల్లిది టెండర్లు పోయినాయి కదా, అది క్యాన్సిల్ చేసి మనం తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే వాడు తీయలేడు. ఇల్లందు మైలు కోయగూడెం మైన్ ఏదైతే ఉందో 170 ట్రైబల్ యాక్ట్ ఉన్నటువంటి ఏరియా, అది వాడు ఎట్టి బస్సులో తీయడానికి వీల్లేదు. అది మళ్ళీ మనకి రావాల్సిందే. మరి అది తీసుకున్నాడు, తీయండి. సత్తుపల్లి బావి ఉన్నది, అప్పుడున్న గవర్నమెంట్ ఆ 2 బావిలు మన మోసం చేసి సింగరేణి మీరు టెండర్ వేయొద్దని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించింది, వాళ్ళ దగ్గర 100 కోట్లు తీసుకొని. మరి ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది, మీరు దాన్ని వ్యతిరేకించాలి కదా. మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా ఆ సత్తుపల్లిలో మట్టి పోసుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వడానికి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు? వాడు 100 కోట్లు దొబ్బి వాడి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర ఆ బావికి పర్మిషన్ ఇప్పిమంటాడు. మనం ఊరుకుందామా? మన దాన్ని సత్తుపల్లి బావి ప్రైవేట్ పోతే సత్తుపల్లికి మనకు ఉండనే ఉండదు. ఇది జరుగుతున్నది. దీని మీద మనం కొట్లాడాలి, ఖచ్చితంగా మనకు రావాలి. ఇప్పుడు ఇందాక మన మిత్రులు చెప్తున్నారు కదా, మన వాళ్ళు చెప్పారు కదా, మన ఐఎన్టీసీ మిత్రులు ఎక్కడికి వచ్చి నేను చెప్తున్నాంటే మా గవర్నమెంట్ ఉన్నది, మా ముఖ్యమంత్రి ఉండు, మా ఎమ్మెల్యే ఉండు, మేమే ఏదని చెప్తాం. మంచిదే, మీకు ముఖ్యమంత్రి ఉండు, అన్నీ ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, మీ ముఖ్యమంత్రి ఉంటే మీరు సింగరేణికి రావాల్సిన 42,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావాలి కదా, అందులో సగం ఇప్పి నిన్ను అన్ని బావిల మీద నేను సన్మానం చేయబోతాను. నిన్ను అన్ని బావిల మీద సన్మానం చేస్తాను లీడర్. నా ఏమి నేనైనా అక్కడికి వచ్చేసరికి మాట్లాడవు, ₹1 ఇప్పించడానికి మాట్లాడవు. ఇక్కడ మాత్రం మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టిన దాన్ని మేము ఆడికి పోవటం, ఒక శాలువా కప్పడం, ఒక మెమోరం ఒకటి ఇవ్వడం, మేము ముఖ్యమంత్రితో మాట్లాడడం, లేదా మేము CNMDతో మాట్లాడమని చెప్తారు. ఎక్కడ నీకు గుర్తింపు సంఘంగా నీకు అందులో స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చొని మాట్లాడే అర్హత ఉంటుందా చెప్పు? నీకున్న అర్హత ఏంది? నువ్వు గవర్నమెంట్ దగ్గర మాట్లాడుతావు, మాట్లాడు, ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ మట్టి పోసేదానికి పర్మిషన్ లేదు కాబట్టి క్యాన్సిల్ చేయించు. నీకు అది చేయి, నిన్ను సన్మానిస్తాం. లేదు ఈ పైసలు ఇప్పి నిన్ను సన్మానిస్తాం. అవి చేయవు, ఇవి మాట్లాడతాం. కాబట్టి అసలు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి జీతాలు పెంచలా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ రూపాయి పెంచలా పాపం వాళ్ళకి. వీళ్ళు గొప్పలు చెప్పారు మేము వచ్చిందా చేస్తామని. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మరి వాళ్ళని ఎందుకు పెంచుతలేవు? అదైతే సింగరేణికి సంబంధం లేదు కదా, నీ గవర్నమెంట్ నువ్వే చేయాలి కదా, మినిమం వేజ్ బోర్డు కమిటీలో చేయాలి కదా. మరి అది చేయడు, గాడ లేదు. కాంట్రాక్ట్ కార్మికులు పాపం వాడు 10 సంవత్సరాలు ముంచిపోతే ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయితే వాళ్ళని కూడా పెంచుతలేవు. వాళ్ళు మన పిలగాలి, వాళ్ళకి ఎంత జీతం. ఇందాక నేను నిలబడితే SNP వాచ్మెన్ వచ్చారు ప్రైవేట్ వాళ్ళు, సార్ మా జీతాలు ఏంటి సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఇలా మనకి 12,000. మన సింగరేణి ప్రాంతంలో మనం 30,000, 40,000, 50,000 తెచ్చుకుంటేనే మనకి కింద మీద అవుతున్నాం. మరి ఆ 10-12,000 ఇస్తే వాళ్ళు ఎక్కడ బతుకుతారండి? వాళ్ళకు కూడా కొంత పెంచాల్సిన అవసరం ఉంటుంది కదా. కాదు చేయండి, అది మీ గవర్నమెంట్ చేయాల్సిందే కదా. మినిమం వేజ్ బోర్డు అనేది మీ గవర్నమెంట్దే కదా. కాబట్టి ఇట్లాంటి మీ చేతిలో ఉన్నాయి చేయండి. మేము కూడా మంచిదాన్ని మీరు చేసి మేము చేయకపోతే అడగండి, మాకేం అభ్యంతరం లేదు. మా యూనియనే మొదటి నుంచి ఏదో ఈ పైరవం చేసుకొని అని కాదు, ఖచ్చితంగా సమస్యల మీద కొట్లాడి పోవడం చేసే యూనియన్. అవసరం వస్తే మేము గుర్తింపు సంఘాలలో సమ్మె చేయలేదా? 13 రోజులు స్ట్రైక్ చేసినాం, అప్పుడే ఈ లాభాల మాట పుట్టింది. 13 రోజులు స్ట్రైక్ చేసినప్పుడే కదా పుట్టింది. పోరాటాలు చేయడంలో మేము ఆనాడు ఏ గవర్నమెంట్ ఉన్నా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నా కొట్లాడినాం, రాజశేఖర్ ఉన్నప్పుడు కొట్లాడినాం, రోషయ్య ఉన్నప్పుడు కొట్లాడినాం. ఏ గవర్నమెంట్ ఉంటే మనకేంటి? గవర్నమెంట్ చూసుకుంటుంది. మనం సింగరేణి కంపెనీ, సింగరేణి కార్మికుల సమస్యలు చూడాల్సింది మనది. కాబట్టి ఇది మన కార్మిక వర్గం ఆలోచన చేయండి. ఖచ్చితంగా మేము చెప్పొచ్చినాం, మీరు కనుక ఈ వారం రోజుల్లో లాభాల వాటా ప్రకటించాలి. అట్లనే సొంత ఇంటి పథకం మీద కమిటీ చేశారు, అదేమైందో దాన్ని పరిష్కారం చేయాలి. ఈ మేకని 1-2 చేస్తే మిగిలినటువంటి అన్ని సరే, మైనింగ్ స్టాఫ్, మెడికల్ అన్ఫిట్ది, లేకపోతే ఈ ఓవర్మెల్ ప్రమోషన్ అది, లేకపోతే ఇంకా ఇల్లు ఖాళీ చేస్తే క్వార్టర్ వేకేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది, ఇట్లాంటివన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివన్నీ మాట్లాడతాం. ముందు ఆ 2-3 సమస్యల మీద ప్రధానంగా మాట్లాడితేనే మేము ఇది చేస్తాం. మెడికల్ బోర్డు ఉన్నది, అది ఎందుకు మంది పెట్టారు? ఏసీబీ కేసు అయింది సీఎంఓ మీద, పోయినసారి సీఎంఓ మీద, దాని కొరకు బంద్ పెట్టారు. మరి ఏసీబీ కేసు అయితే ఎవడెవడు దాని మీద బాధ్యతలు ఉన్నో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. గవర్నమెంట్ ఉంది, పోలీసు ఉన్నది, ఎవడెవడు దానిలో ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, అది చేయండి. కానీ ఈ కార్మికులు ఏం చేసిండ్రు? వీళ్ళ మెడికల్ బోర్డు బంద్ పెడితే పాపం ఇంకా 2 సంవత్సరాలు సర్వీస్ ఉన్నోళ్ళు అది వస్తుందా పోతానంటే మొన్న ఏమన్నారు, పెడతాం ఈ నెల అని అన్నారు.
మరి పెట్టండి. పెట్టి ఒక ఆయన అంటాడు, ఒక డైరెక్టర్ అంటాడు, ఇది మెడికల్ బోర్డులో చేతగాని వాళ్ళకి అనిపిడి చేయాలి, కానీ వీళ్ళు ఇట్లా చేస్తారంటే చేతగానుడు అంటే అర్థమైంది చెప్పు. మా కొమరయ్య గారు ఉన్నప్పుడు 81 అసలు ఎందుకు వచ్చింది నీకు తెలుసా ఈ చరిత్ర? 81లో మా కొమరయ్య గారు ఒక ఒప్పందం చేసిండు. కార్మికుడు 2 సంవత్సరాల ముందు నాకు చేతగాడలేదు, నా కొడుకుని పెట్టుకుంటానంటే ఇవ్వాలి అంటే ఆనాడు ఒప్పందం ప్రకారం ఏ మెడికల్ బోర్డు లేదు, కార్మికుడు కొడుకుని ఇద్దరిని హాస్పిటల్ పంపించేది. ఇక్కడ ఈ రామకృష్ణపురం హాస్పిటల్ పంపించేది. అదే రోజున కొడుకుని ఫిట్ అయిందంటే తండ్రిని అన్ఫిట్ చేసి పంపించేది. ఇది కదా జరిగింది. అట్లా అపాయింట్మెంట్ ఒకరిద్దరు ఇక్కడ ఉండొచ్చు, తండ్రి జాబ్ మీద అప్పుడు అపాయింట్మెంట్. అది 96 దాకా మంచిగానే నడిచింది. 81 నుంచి 96 దాకా నడిచింది. 96 సంవత్సరం మన సింగరేణి కంపెనీ అప్పుడు ఇట్లా లాస్ వచ్చి BFR పోయింది. BFR కంపెనీలో ఏమన్నారు, ఇది కంపెనీ BFR పోయింది, మూత పడుతుంది, ఇది నష్టాల్లో ఉన్నది, 1,000 మంది ఉంటే నడవదు, మీకు అని మెడికల్ బోర్డును మన వాలంటీర్ రిటైర్మెంట్ దాన్ని ఆపేసింది. 96 నుంచి 2017 దాకా కూడా ఆగిపోయింది. 2017లో కేసీఆర్ గారు ఎలక్షన్ అప్పుడు చెప్పిండు, నేను సింగరేణి కార్మికులకు మళ్ళీ నేను వారసత్వ ఉద్యోగాలు మళ్ళీ ఇస్తామని అన్నాడు. సరే ఆయన చెప్పి దాని మీద లెటర్ పంపిస్తే వీళ్ళు ఏం చేశారు, ఆ వారసత్వ ఉద్యోగం ఇస్తే బాగుండేది. అప్పుడున్న TBT కేసు వాళ్ళు కలిసి ఏం చేశారంటే మెడికల్ బోర్డు అని పెట్టింది. ఇక మెడికల్ బోర్డు అంటే దాకా దందా మొదలైంది. సరే దందా అయినా అంత పోయినా 170 మందో 60 మందో 80 మందో అన్ఫిట్ అయితే ఉద్యోగాలు దొరికింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చేతకానివాడికే లేవలేనివాడికి అంటే మొన్న 55 మంది పోతే 5 అన్ఫిట్ చేసింది. మరి మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరు 8-9 నెలలు హైదరాబాద్కి ఇక్కడికి హాస్పిటల్ తిరిగిన వాళ్ళు జబ్బులు ఉన్నాయని. కాబట్టి దానికి ఆ మెడికల్ బోర్డుని పెట్టాలంటే ఈ నెల పెడతామన్నారు. దానిలో పాత పద్ధతిలోనే మళ్ళీ మీరు అన్ఫిట్ చేయాలి, చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికే ఈ మెడికల్ బోర్డు అనేది. అంతేగాని ఏదో నువ్వు దయాదాక్షణంగా ఇచ్చేది కాదు. ఆనాడు 81లో మా కొమరయ్య గారు చేసిన అగ్రిమెంట్ ప్రకారమే ఇప్పుడు ఈ మెడికల్ బోర్డు అనేది. సరే ఆ VRS రాకపోయినా కనీసం బోర్డు అని వచ్చినా అప్పుడేమో 100 మందికి వచ్చింది, ఇప్పుడు కనీసం 60-70 మంది కానీ వస్తుంది. దాని మీద చేయాలన్నా సరే అది నడుస్తుంది. సరే ఏదన్నా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వీటి మీద మరి పరిష్కారం చేయడానికి యాజమాన్యం మరి మాట్లాడి మరి ఏదైనా చేస్తే అక్కడ మేము పోతాం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ పరిష్కారం కాకుండా మేము పోయి ఈడికి రావడం అనేది వేస్ట్ అయితే చెప్పినాం. ఏదైనా ఈ సమస్యల మీద కనుక ఈ వారం రోజుల్లో చేయకపోతే మేము సమ్మెను చేయడానికి సిద్ధం ఉంటాం. మీరు సిద్ధం ఉండాలి సమ్మె చేయడానికి. ఒకటే మేము అదే కోరడానికి వచ్చింది. కార్మికులందరూ పాత రోజుల్లో లాగా యుద్ధ వేలు మోగించడానికి సిద్ధం ఉంటే కంపెనీలు కాదు గవర్నమెంట్గా ఎవరైనా దిగొస్తాడు. ఇక మనం ఇట్టనే సమ్మె చేస్తే 2,000 పోతాయో 3,000 పోతాయో నాకు నష్టమైందో అని ఆలోచన చేసినాం అంటే మాత్రం ఇక వాడు మనని ఆట ఆడుకుంటాడు. కాబట్టి దయచేసి కార్మికులందరూ ఆలోచించాలి. ఏ సంఘంలో ఉన్నా ఎవరు ఉన్నా మన ఈ హక్కులు కాపాడుకోవాలంటే పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా కార్మికులందరూ అవసరం వస్తే సమ్మె చేయడానికి కూడా సిద్ధం కావాలని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇస్తే మీ అందరికీ ధన్యవాదాలు.